హలో అండి, హాయ్. ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను. అంటే ఇది దోసకాయ అంటే కొంతమంది దీన్ని బుడమకాయ కూడా అంటారు. దోసకాయ పచ్చడి ఒక చిన్న కాయ తీసుకున్నాను. సో ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ మనము చిన్న పీసెస్గా ఇలా కోసుకున్నామండి దోసకాయని. తర్వాత నువ్వులు కొంచెం మనకు తగినంత తీసుకొని వేయించి పెట్టుకున్నాము. అలాగే మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు, కలమాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించుకుంటున్నాము ఆయిల్లో. మనకి తగినంత కారం. నేనైతే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఆయిల్ పోసుకొని ఇంకొంచెం దోసకాయలను వేయించుకుంటున్నానండి. అంటే దోసకాయ అంటారు, కొంతమంది బుడమకాయ అంటారు, మరి మీరేమంటారో నాకు తెలీదు. సో వేయించుకోవాలి. కొంచెం ఇవి మగ్గాలండి. ఇలా దోసకాయలను వేయించుకున్నామండి. అలాగే నువ్వులు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కలమాకు, అలాగే కొద్దిగా చింతపండు, ఒక 2-3 రెబ్బలు అంతే. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం వీటిని. తాలింపుకి ఆయిల్ పెట్టుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం మినప్పప్పు వేసుకుందాము. కొంచెం శనగపప్పు, కొంచెం కరివేపాకు, పసుపు వేసుకొని కలుపుకుందామండి. తాలింపు అయిపోయిందండి. వీటిని మనం మిక్సీలో పట్టుకున్నాం కదా, సో తాలింపులో వేసుకొని కలుపుకుందామండి. ఇలా అయిపోయిందండి. మనకి వేడివేడిగా దోసకాయ పచ్చడి రెడీ. ఇది మనం అన్నంలో వేసుకైనా తినచ్చు, చపాతీలో అయినా తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం దోసకాయ పచ్చడి టేస్ట్ చూద్దామండి. కొంచెం అన్నంలో బాగుందండి. నాకంటే అంత సరిపోయింది. టేస్ట్ బాగుంది. మీకు నచ్చితే ఇలా చేసుకొని మీరు కూడా తినండి. హ్యావ్ ఎ నైస్ డే.